టీవీ5 న్యూస్ ఛానల్. ఆల్వాలో ఆటో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన. ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలపై తీవ్ర ఆగ్రహం. ఆల్వాల్లోని ఫాదర్ బాలయ్య కాలనీలో ఆటో యూనియన్ సభ్యులు, వివిధ ఆటో సంఘాల ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు కలిసి ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీల యాజమాన్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు సరైన వేతనాలు చెల్లించడం లేదని, కంపెనీలు డ్రైవర్ల శ్రమను దోపిడీ చేస్తున్నాయని వారు ఆరోపించారు. డ్రైవర్లు మాట్లాడుతూ 2 నుంచి 5 కిలోమీటర్ల వరకు పికప్ కోసం వెళ్లి అక్కడి నుంచి మరో 10 కిలోమీటర్లు ప్రయాణం చేసినా చేతికి వస్తుంది కేవలం 110 రూపాయలు మాత్రమే. అందులో సిఎన్జి గ్యాస్ కోసం 3 నుంచి 4 గంటలు క్యూలో నిలబడాల్సి వస్తుంది. ఇలా రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కువ భాగం కంపెనీలకే వెళ్తుంది. మా కుటుంబాల పోషణకైనా సరిపడా ఆదాయం మాకు మిగలడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాపిడో బైక్ సర్వీసులు, ప్రభుత్వ ఉచిత బస్సు సదుపాయం వల్ల తమకు తీవ్రమైన నష్టం జరుగుతుందని డ్రైవర్లు పేర్కొన్నారు. డ్రైవర్ల నుంచి 25 నుంచి 30 వేల వరకు వసూలు చేసి ఓనర్ కమ్ డ్రైవర్ మీరే అని నమ్మబలికి వాస్తవానికి పాత లేదా సెకండ్ హ్యాండ్ కార్లు ఇచ్చి వారి ప్రతి ట్రిప్పుపై 20 నుంచి 30% వరకు కట్ వసూలు చేస్తున్న సంస్థలపై మరియు ఇతర మూవీ వంటి సబ్ లీజ్ కంపెనీలపై డ్రైవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో తమ జీవనోపాధి సంక్షోభంలో పడిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆటో క్యాబ్ డ్రైవర్లందరూ కలిసి బంద్కు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లు ఈ ఆందోళనలో పాల్గొని ఐక్యంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో షేక్ అక్బర్, కెలావంత్ శంకర్తో పాటు పలువురు ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు. మేము పికప్ 2 కిలోమీటర్లు పోతున్నాం, అక్కడి నుంచి 10 కిలోమీటర్లు డ్రాప్ చేయడానికి పోతున్నాం. దాంట్లో మాకు వచ్చేదంతా 110, 80 రూపాయలు, 90 రూపాయలు ఇస్తున్నాడు. దానికోసమని అందరం ఆటో యూనియన్లు అందరం కలిసి ఇది ఓలా, ఊబర్, ర్యాపిడో, కోడర్ మాకు మోసం చేస్తున్నారు. మా రక్తాల తాగుతూ వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప మేము బాగుపడుతున్నాం. మేము ఎంతసేపు మేము కష్టపడుతున్నాం, వాళ్ళని బతికిస్తున్నాం తప్ప మేము బతుకుడు ఏం లేదు. మాకు గ్యాస్ రేటు పెరిగింది, బండ్ల రేట్లు పెరిగింది. ఇంకోటి సిఎన్జి బండ్లకు పోతే పొద్దున పోతే మధ్యాహ్నం వరకు లైన్లు, దాంట్లో ఆడ మళ్ళీ ఉన్నది సొంత బండ్లు ఎవరు లేరు, అంత కిరాయి బండ్లు, వాళ్ళ కిరాయి 400. అందుకని ఓలా, ఊబరు, ర్యాపిడో దీంట్లో మినిమం ఫైట్. ఇంకోటి ఏంటి బైక్ అయితే 99% బైకే మాకు దెబ్బ. ఇంకోటి ప్రభుత్వం ఏం చేసింది, ఫ్రీ బస్ అని చెప్పింది. ఫ్రీ బస్ ఎవరికి ఉందన్నా? ప్రభుత్వం చేసింది ఎవరికి? మంచి ఉన్నోళ్ళకే మంచిగా చేస్తుంది, లేని వాళ్ళకి ఏం లేదు. మాకు ఏం లేదు కాబట్టి మేమందరం ఆటో యూనియన్ అందరం కలిసి మాకు ఓలా, ఊబరు, ర్యాపిడో ఇది న్యాయం చేస్తారని చెప్పి ప్రభుత్వం ద్వారా మేము కోరుకునే దానికోసమే కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలని ఈ సమ్మె చేస్తున్నాం. 2000 ఆటో డ్రైవర్ అందరికీ గుడ్ మార్నింగ్ అన్న. మేము అల్వాల్ యూనియన్ అన్న, మేమందరము ఇక్కడ మేము అందరం ఈరోజు 12వ తేదీన ఆటో స్ట్రైక్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ సంవత్సరం 3 ఏవైతే ఉన్నాయో మాకు చాలా తక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే మనకు బైక్ కానీ ఊబర్, కోటర్ ఇవన్నీ ఉన్నాయి, అందరికీ సమానంగా అంటే అతి తక్కువగా అమౌంట్ ఇవ్వడం వలన మేము అందరం కలిసి ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాం అన్న. మాకు అందరికీ ఎవరికి కూడా పట్టం లేదు కాబట్టి మేము ఈరోజు కలిసి అన్నవాళ్ళతో కలిసి ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాము. మాకు ఎలాంటి పట్టం రావడం లేదు. ఏంటంటే ఆటో వాళ్ళు ఒక్కళ్ళు మాత్రం కాదన్నా, అందరు పాల్గొనాలని క్యాబ్, ఆటో, ఆయన బైక్ వాళ్ళు అందరు తప్పకుండా ఎవరైతే ఆన్లైన్ కొడుతున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇలా పాల్గొన్నారన్నా. రెండో విషయం ఏంటంటే నేను ప్రభుత్వానికి తెలియదు ఒకటేనా, మీరు ఏ విధంగా అయితే భారత రాజ్యాన్ని మీరు తెచ్చిందో అందులో కూడా అమౌంట్ రావడం లేదంటే అన్న. లేదంటే మేము హైదరాబాద్ నుండి మొత్తం మాకు ర్యాపిడో, ఊబర్, ఓలా బ్యాన్ చేయండి అన్న. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. లేదంటే మా పాత కొట్టినాము అదేవిధంగా మేము ఇప్పుడు అదే షేరింగ్ ద్వారా కొట్టాలనుకుంటున్నాము అన్న. అలా మాకు ముఖ్యంగా ఏంటంటే ఇలా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మనకు ఫ్రీ బస్సు పెట్టడం కానీ అలాంటివి చేసినాక కూడా మాకు చాలా మంది ఆటో డ్రైవర్లు అందరూ సఫర్ అయ్యి చాలా మంది
సూసైడ్ చేసుకున్నారన్న చాలా మంది. ఒక్కళ్ళు కూడా జీవన ఉపాధి సరిగ్గా దొరకడం లేదు. అందరు కలిసి డిస్ట్రిక్ట్ నుండి వచ్చి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో మేము ఉండి ఆటోలు నడిపించుకోవాలనుకుంటున్నాం అన్న. ఇందువలన మేము చెప్పదలుచుకుంది ఒకటన్నా, గవర్నమెంట్ ప్రభుత్వానికి మా తెలంగాణ మీరు అందరూ కలిసి న్యాయం చేయండి. లేదంటే ఇక్కడ హైదరాబాద్లో ఊబరు అండ్ ర్యాపిడో సంస్థను తీసేయండి సార్. మేము దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినాము. మా ఆటో డ్రైవర్ అందరూ కలిసి మేము చెప్పింది ఒకటన్నా, మాకు పట్టలు పడడం లేదు, మా జీవన ఉపాధి సరిపోవడం లేదు. మేము దీనికోసమే పోరాడుతున్నామన్నా. బంద్ కరో